ఎందుకంటే ఒక గృహములో ఇద్దరు యజమానులు ఉండరండి. కొడుకు పెద్దవాడు అయిపోయిన తర్వాత కొడుకు పెత్తనమే నడుస్తుంది. బిడ్డ పెద్దగైన తర్వాత వేరే ఇంట్లో వెళ్ళి పెత్తనం చేస్తుంది. కాబట్టి ఒక వరలో 2 కత్తులు ఇమడవు అని చెప్తారు. అందుకే మర్యాదగా తప్పుకోండి, వానప్రస్థం తీసుకోండి, ఇంటి నుంచి అన్ని బాధ్యతల నుంచి తప్పుకోండి అని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఈ యొక్క వానప్రస్థ జీవితము మరి ఎందుకు అంటే శరీరంలో 50 సంవత్సరాల వరకే శరీరం అనేటువంటిది వృద్ధి చెందుతుందంట. మన శరీరంలో రక్తము, మాంసము, ఈ యొక్క ఎముకలు, అస్థి, మజ్జ ఇవన్నీ కూడా ధాతువులు అని చెప్పారు. 7 ధాతువులతో ఈ శరీరం ఏర్పడుతుంది అని చెప్పారు. ఈ 7 ధాతువులు ఎప్పటి వరకు ఎదుగుతాయి అంటే 48 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు మనం తిన్నటువంటి ఆహార పదార్థాలు 7 ధాతువులుగా మార్పు చెంది శరీరం అనేటువంటిది వృద్ధి చెందుతుంది అని చెప్పారు. ఇక 50 సంవత్సరాలు జరిగిన తర్వాత క్షయం అవుతుందట. అంటే వృద్ధి ఉండదు, ఇక క్షయం అయిపోతుంది. మన యొక్క ఆ యొక్క చెమట వీటి ద్వారా ఆ యొక్క ధాతువులన్నీ కూడా మలమూత్రాల ద్వారా ధాతువులన్నీ కూడా శరీరం నుంచి తప్పుకుంటూ ఉంటాయంట. అంటే మెల్లమెల్లగా శరీరం అనేటువంటిది క్షీణించిపోతూ ఉంటుంది అని చెప్పారు. ఇలాంటి వ్యవస్థను భగవంతుడు ఏర్పరిచి పెట్టాడు. కాబట్టి యవ్వనంలో ఉన్నప్పుడు బాల్యావస్థలో గురువు సాన్నిధ్యంలో విద్యాభ్యాసం చేయాలి, జ్ఞానాన్ని పొందాలి, ధర్మాధర్మ విచక్షణ గురించి అధ్యయనం చేయాలి, తెలుసుకోవాలి. ఈ యొక్క గృహస్థంలోకి వచ్చిన తర్వాత మనిషికి బలం ఉంటుంది, బుద్ధి ఉంటుంది, చేసేటువంటి ఓపిక ఉంటుంది, తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది, శ్రమ చేయగలిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి ఎన్ని భోగాలైనా అనుభవించు, ఎంత శ్రమైనా చెయ్యి, ఎంత సంపదైనా సంపాదించుకో 50 సంవత్సరాల లోపు అని చెప్పారు. ఇక 50 దాటిన తర్వాత మెల్లమెల్లగా బంధాలు, బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మోహము తగ్గించుకో అని చెప్పారు. 60 దాటిన తర్వాత 70 దాటిన తర్వాత చాలా మంది కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా కానీ కొడుకులకు బిడ్డలకు ఇచ్చేస్తారు. ఎందుకు? ఇవ్వాల్సిందే, తప్పదు. అందుకే వానప్రస్థాశ్రమం తీసుకొని దానము ధర్మము అభ్యాసం చేయండి అని చెప్తుంది. దానం చేయడం నేర్చుకో, ధర్మం చేయడం నేర్చుకో అని చెప్తుంది. గృహస్థులు ఏం చేస్తున్నారు? ఆస్తిపాస్తులన్నీ కూడా కొడుకుకు, బిడ్డకు, మనవరాలకు వీళ్ళకు ఇచ్చేస్తున్నారు. అదే దానం అనుకుంటున్నారు. వాస్తవంగా అది దానం కాదు. మన రక్తానికి మన ఆస్తులు పంచిపెడుతున్నాం. కానీ ప్రకృతి ఏం చెబుతుంది? ఇన్ని రోజులు చేసినటువంటి నీ యొక్క శ్రమను ఇక నుంచి దాన ధర్మాల రూపంలో మార్చుకొని ప్రతి నిత్యము దానము ధర్మము చేస్తూ ఉండు. మమత, మోహము, అనురాగము అనేటువంటివి వదిలించుకో. వీరు నా వారు, వారు పరాయి వారు అని బాధపడకు. ప్రపంచమంతా నీ కుటుంబమే. రోడ్డు మీద పోయేవాడు కూడా నీ బంధువే, నీ ఇంటి పక్క వాడు కూడా నీ బంధువే. నీ రక్తము కాని వాళ్ళందరూ కూడా నీ యొక్క ఆత్మ బంధువులు అనుకొని వారిని అదే దృష్టితో చూడు. నిరంతరము అందరితో నవ్వుతో పలకరించు, ప్రేమ ఆప్యాయతలను అందరికీ పంచు అని చెప్పారు. కాబట్టి 50 ఏళ్ళ వరకు భోగాలు అనుభవించాలి. 50 తర్వాత త్యాగాన్ని, దానాన్ని, ధర్మాన్ని మనము అలవర్చుకోవాలని చెప్పారు. అలవర్చుకోను అని అంటే ఏం జరుగుతుంది అంటే శరీరం కృషించిపోతూ ఉంటుంది. కోరికలు అని చెప్పారు. కోరికలే మనిషి దుఃఖానికి కారణము అని చెప్పారు. కోరికలు గనక తగ్గించుకోకపోతే, కోరికలు గనక తెంచుకోకపోతే, కోరికలు గనక తీర్చుకోకపోతే మనిషికి భయంకరమైనటువంటి దుఃఖం అని చెప్పారు. కోరికల వల్లనే మనిషి పుడుతున్నాడు, కోరికల వల్లనే మనిషి చనిపోతూ ఉన్నాడు, కోరికలతోటే మనిషి ధర్మ కార్యాలు చేస్తున్నాడు, అధర్మ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ కోరికలన్నిటినీ కంట్రోల్లో పెట్టుకొని సంయమనంతో కూడుకున్నటువంటి జీవితాన్ని 50 సంవత్సరాల తర్వాత అనుభవించు అని చెబుతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క వృద్ధాప్య కాలాన్ని సంధ్యా సమయము అని చెప్పారు. ఈ సంధ్యా సమయం ఏమిటంటే ఆత్మోన్నతికి ఉదయం అని చెప్పారు. ఇన్ని రోజులు ప్రాపంచిక విషయాలు ఆలోచించినటువంటి వ్యక్తి ఆత్మ అంటే ఏమిటి, తన స్వరూపం ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి, భగవంతుడు ఎవరు, ఈ సృష్టి ఎందుకు చేశాడు,
మనమంతా ఎందుకున్నాము, ఎందుకు బతుకుతున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నిరంతరము చింతన చేయాలంట. ఆత్మ, పరమాత్మ, దానము, ధర్మము, భక్తి, శ్రద్ధ, వినయము, విధేయత, ఇవన్నీ కూడా మనము అలవర్చుకుంటే ఈ యొక్క 50 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో సుఖంగా, శాంతిగా, ఆనందంగా గడిచిపోతుంది అని చెప్పారు. కాబట్టి 50 సంవత్సరాల వరకు మనసులో రకరకాల సంస్కారాలు నింపుకున్నాం, రకరకాలైనటువంటి ఆలోచనలు మన మనసులో పెట్టుకుంటూ ఉన్నాం. ఆ పెట్టుకున్నటువంటి సంస్కారాలను, పెంచుకున్నటువంటి అనురాగాలను, ఆప్యాయతలను అన్నిటినీ కూడా మనసుతో ఖాళీ చేసేయాలని చెప్పారు. మనస్సులో ఖాళీ చేసుకోకపోతే అవన్నీ ఏడిపిస్తూ ఉంటాయి అని చెప్పారు. కాబట్టి నిరంతరము ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ధర్మయుక్తమైనటువంటి జీవితాన్ని ఈ యొక్క వృద్ధావస్థలో ఎప్పుడైతే గడుపుతామో ఖచ్చితంగా మన జీవితంలో శాంతి, సౌభాగ్యము, ఆనందము అనేటువంటివి మనకు లభిస్తూ ఉంటాయి. కాబట్టి మనము ఈ యొక్క జీవితం యొక్క పరమార్థాన్ని మనం అర్థం చేసుకొని ఆ విధంగా ఎప్పుడైతే మనం నడుచుకుంటామో అప్పుడు ప్రపంచంలో ఎవరికి కూడా దుఃఖం అనేటువంటిది కలగదు. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఈ మధ్య మా గురువు గారు వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి వృద్ధాశ్రమానికి తీసుకెళ్తున్నారు. అక్కడికి వెళ్ళి ఆ యజ్ఞం చేసి వాళ్ళకు ప్రవచనాలు చెప్పి 4 మంచి మాటలు చెప్పి వస్తే వాళ్ళకి ఎంతో ఆనందం, సంతోషం కలుగుతూ ఉంది. అంటే అప్పటి వరకు వాళ్ళు బోసిపోయిన ముఖాలు 4 మంచి మాటలు వింటే వాళ్ళకి ఎక్కడ లేని ఉత్సాహము, ఆనందం వాళ్ళ కళ్ళల్లో మేము చూసాం. ఎందుకంటే వాళ్ళకు ఈ యొక్క ఆత్మచింతన లేదు పాపం. ఎంతసేపు వాళ్ళ కొడుకులు, బిడ్డలు అందరూ కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయేసరికి అవే మనసులో పెట్టుకొని ఒక్కరి ముఖంలో కళ లేదు, కాంతి లేదు, దీనంగా, బేలగా వారి జీవితాలను అక్కడ గడిపేస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులకు కాస్త తత్వం చెప్పేసరికి సంతోషపడి మొత్తం చప్పట్లు కొట్టి వాళ్ళు చాలా ఉత్సాహంతో వాళ్ళు ఏదో అట్లా వాళ్ళ ముఖాలు అది కనిపించింది మాకు వాళ్ళ జీవితంలో. కాబట్టి మనిషికి జ్ఞానం ఒక్కటే ప్రశాంతతను చేకూరుస్తుంది. మనిషి యొక్క సమస్త దుఃఖాలకు కారణము అజ్ఞానము, మూర్ఖత్వము, అవివేకము. జీవితాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏ క్షణంలో ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మెలగాలి, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా మసులుకోవాలి, ఇవన్నీ చిన్న చిన్న విషయాలే, వ్యావహారిక సంబంధమైనటువంటి విషయాలు అంటారు. కానీ ఆ విషయాలను మనం అర్థం చేసుకుంటే జీవితంలో ఉన్నంత సుఖము వేరొకటి లేదు మనకు. కాబట్టి మనము నిరంతరము స్వాధ్యాయం చేసుకోవాలి. స్వాధ్యాయం చేసుకోకపోతే యూట్యూబ్ ఉండనే ఉంది. నేను కూడా రోజు గంటలు వాడతాను యూట్యూబ్. హాయిగా పెట్టుకొని ఒక 4 మంచి మాటలు వినొచ్చు, జీవిత సత్యాలు తెలుసుకోవచ్చు. తెలుసుకున్నప్పుడు ఇది ఇంతే, జీవితం అంటే ఇంతే అని ఎప్పుడైతే అర్థం అవుతుందో మనకు ఇక బాధ ఏముంటుంది, ఎంత చేసుకున్నా ఇంతే, ఎంత ఉన్నా ఇంతే అనేటువంటి సత్యము మనకు ఎప్పుడైతే అర్థం అవుతుందో అప్పుడు ఆ జీవితంలో లోటుపాట్లు అనేటువంటివి ఏవి ఉండవు. భగవంతుడు మన శరీరాన్ని ఎంత కృషింపజేసినా ఈ వృద్ధావస్థలో మనస్సును, బుద్ధిని మాత్రము క్షీణింపజేయలేదు. బుద్ధి పనిచేస్తూనే ఉంటుంది, మనసు చింతన చేస్తూనే ఉంటుంది నిరంతరం. మరి ఎందుకు వాటిని పాడు చేయలేదు? వాటిని కూడా క్షీణింపజేయొచ్చు కదా. నీ ఆలోచన లేకుండా చేయొచ్చు, అసలు నువ్వు ఆలోచించే శక్తి లేకుండా చేయొచ్చు కదా భగవంతుడు. కానీ చెయ్యలేదు భగవంతుడు. శరీరాన్ని శిథిలం చేశాడు, మనస్సును, బుద్ధిని మాత్రము బలంగానే ఉంచాడు. అందుకే వృద్ధులంతా కూడా అప్పుడు ఇట్లా ఉండే, ఇప్పుడు అట్లా ఉండే, ఇది ఇట్లా ఉండే, అది అట్లా ఉండే, వాడు ఇట్లా ఉండే, వీనికి ఇది చేసినా, వానికి అది చేసినా, ఇది ఇట్లా అది ఇట్లా అనేటువంటి చింతన చేస్తూ ఉంటారు వృద్ధావస్థలు అంతా కూడా. ఎందుకు ఆ చింతించేటువంటి బలాన్ని, బుద్ధిని భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే భగవంతుని చింతన చేయమని ఆ బుద్ధి ఇచ్చాడు. ఎప్పుడైతే భగవంతుని చింతన చేయవలసినటువంటి ఆ బుద్ధిని సాంసారిక చింతన కోసం ఉపయోగిస్తావో ఈ సంసారంలో ఉన్నదంతా కూడా విషము అని చెప్పారు. విషయాలంటే విషముతో సమానము అని చెప్పారు. కాబట్టి ఆ విషయాలను మనం తగ్గించుకుంటూ ప్రతిరోజు జ్ఞానంతో జీవించాలంట. జ్ఞానముతో, ధ్యానముతో, భక్తితో, శ్రద్ధతో, సంధ్యావందనంతో జీవితాన్ని గడిపినప్పుడు మన జీవితంలో అశాంతి అనేటువంటిది ఉండదు. మన జీవితం ద్వారా నలుగురి జీవితంలో వెలుగు అనేటువంటిది ప్రసరిస్తుంది. ఒక మనిషి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ కలవాలి, మళ్ళీ ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కాసేపు గడపాలి అనేటువంటి భావన మనకు కలగాలి. అలా కలిగినప్పుడు నీలో భగవంతుడు ఉన్నట్టు లెక్క.
నీలో భగవంతుడు ఉన్నట్టు ఎప్పుడు లెక్క అంటే నీలో నిరంతరం జ్ఞానం పెరుగుతూ ఉండాలి, నీలో ఆనందం అనేటువంటిది పెరుగుతూ ఉండాలి. అలా ఈ లక్షణాలు ఉంటే నువ్వు భగవంతునికి దగ్గర అవుతున్నట్టు లెక్క. అబ్బా ఎందుకు వెళ్ళినాం రా బాబు, మళ్ళీ పోవద్దు అక్కడికి, మళ్ళీ ఎప్పుడు పోను, మళ్ళీ రాను, ఎందుకు పోతున్నామో ఎందుకు వస్తున్నామో అనేటువంటి భావన మనకు రాకూడదు. అలా రాకూడదంటే నీ మనస్సులో నీ బుద్ధిలో భగవతత్వం అనేటువంటిది నిండాలి, తాత్విక చింతన అనేటువంటిది చెయ్యాలి, నలుగురికి పెట్టేటువంటి గుణాన్ని పెంచుకోవాలి. కాబట్టి ఒకప్పుడు 3 కేజీలు పోసాము, 2 కేజీలు పోసాము, ఇప్పుడు 5 పోసాం, 6 పోస్తున్నాం. అమ్మగారు ఇంకా పోయండి అంటుంది, ఇంకా సామాగ్రి వేయండి, నెయ్యి పోయండి, ప్రసాదం పోయండి, ఇది పోయండి, అది పోయండి అని అమ్మగారు చెప్తూ ఉన్నారు. ఈసారి మా గురువుగారు చేయమని కూడా చెప్పలేదు, అమ్మగారే ఫోన్ చేశారు, యజ్ఞం చేయండి రండి అని చెప్పి అమ్మగారే చెప్పారు. కాబట్టి నిరంతరము చేస్తూ పోతూ ఉంటే మనకు భగవంతుని పట్ల ప్రీతి అనేటువంటిది పెరుగుతూ ఉంటుందట. కాబట్టి మనకి ఎవరు ప్రీతి అవుతారో మనం వారి దగ్గరికి చేరుతాము, ఎవరి పట్ల ప్రేమ పాత్రలుగా ఉంటామో వాళ్ళు మన దగ్గరే ఉంటారు. కాబట్టి భగవంతుని పట్ల ప్రేమను పెంచుకోవాలి, భగవంతుని పట్ల భక్తిని పెంచుకోవాలి, భగవంతునికి సంబంధించిన ఆలోచనలు పెంచుకోవాలి, భగవంతునికి సంబంధించినటువంటి చింతనను మనము మన రక్తంలో నరాన జీవించుకున్నప్పుడు ఇక మనల్ని ఎవడు కూడా జయించలేడంట. అదొక కవచములాగా ఉపయోగపడుతుంది. భగవంతుని యొక్క చింతన మనిషికి అన్ని దుఃఖాలను జయించేటువంటి కవచంలాగా మనకు ఉపయోగపడుతుంది అని చెప్పి మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ చింతన మనం అలవరుచుకుంటే గృహస్థ జీవితం కావచ్చు, బ్రహ్మచారి జీవితం కావచ్చు, వానప్రస్థం కావచ్చు, సన్యాసం కావచ్చు, ఏ ఆశ్రమంలో ఉన్నా భగవంతుని సాయుధ్యంలో కనుక మనం ఉంటే మన జీవితము నల్లేరు మీద నడకలాగా సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క భగవంతుని తత్వాన్ని పొందడానికి, భగవంతుని యొక్క శక్తిని పొందడానికి మనకు ఇచ్చినటువంటి అస్త్రము ఈ యొక్క అగ్నిహోత్రము అని చెప్పారు. కానీ ఈరోజు అందరికీ కూడా భోగమనే ఉంది తప్ప త్యాగం అనేటువంటిది ఎవరికి కూడా లేకుండా పోతుంది. నిరంతరము భోగ వాసనలతో జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు. అందుకే గృహస్థ జీవితం అయిపోయిన తర్వాత 50-60 సంవత్సరాలు దాటిన తర్వాత అందరి జీవితాలు కూడా దుఃఖంగా అయిపోతున్నాయి. ఎందుకంటే పిల్లలకు ధార్మిక విషయాలు చెప్పట్లేదు, ధర్మం పట్ల పిల్లలకు అవగాహన కల్పించట్లేదు. మరి ధర్మము లేదు, ఏమీ లేదు. కాబట్టి సుఖం ఎట్లా ఉంటుంది, వారు మిమ్మల్ని ఎట్లా గౌరవిస్తారు, ఏం సద్బుద్ధులు నేర్పించామని చెప్పి మీ పిల్లలు మీ పట్ల గౌరవంగా ఉంటారు, భక్తితో మిగులుతారు. తల్లిదండ్రులకు సేవ చేయాలంటే ధర్మం చెప్పాలి, ధర్మమే తల్లిదండ్రులకు సేవ చేయమని చెప్తుంది, ధర్మం చెప్తుందా? కాబట్టి మొట్టమొదటగా ధర్మము అని చెప్పారు. ధర్మం చెప్పు, తర్వాత డబ్బు ఇవ్వు అని చెప్తుంది. అందుకే ధర్మము, అర్థము, కామము, మోక్షము అని చెప్పారు. ధర్మముతోటే అర్థము, ధర్మముతోటే కామము, ధర్మముతోటే మోక్షము అని చెప్తున్నారు. ఈరోజు పొద్దున గురువు గారు చూపిస్తున్నారు ఆ యొక్క ఈనాడు పేపర్లో టీచర్నే ఆ యొక్క పిల్లలు చంపేశారు. ఒకటే అట్లా పిల్లలు. మరి అలాంటి సంస్కారం లేని సంతానం ఈరోజు మన సమాజంలో పెరుగుతుంది. చాలా హత్యలు జరుగుతున్నాయి, భార్యలు చంపుతున్నారు భర్తల్ని, ఆడవాళ్ళు. అంటే శాంతికి, ప్రేమకు, అనురాగానికి, ఆప్యాయతకి ప్రతిరూపాలని చెప్పారు స్త్రీలను. మరి ఏమైంది? అవన్నీ చనిపోయాయి. వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగం అన్నీ కూడా చనిపోయాయి. వాళ్ళంతా కూడా వికృత రూపాన్ని ధరించారు. అలాంటి పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చాయంటే భక్తి లేదు, శ్రద్ధ లేదు, ధర్మము లేదు, ఎంతసేపు కూడా భోగము, తినడము. కాబట్టి పిల్లలకు మనం నిరంతరము బాగా చదువుకో, బాగా తిను, పండుకో, లేవు, ఇవి మాత్రమే నేర్పిస్తున్నారు. భగవంతుని దగ్గరికి వెళ్తే ఏం చేశారో బాబు అంటే తిన్నాను, పడుకున్నాను, లేచాను, పని చేసుకున్నాను, సంపాదించుకున్నాను, కూడబెట్టుకున్నాను. ఇది తప్ప చెప్పడానికి ఏది లేకుండా పోతుంది మనిషి జీవితంలో. ఈ సత్కార్యాలు చేశాను, ఈ దానం చేశాను, ఈ ధర్మం చేశాను అనేటువంటి విషయాలు చెప్పుకోవడానికి మనిషి జీవితం యొక్క అంతంలో ఉండాలంట. ఏం చేశావు, ఇన్ని రోజుల నుంచి బతికావు కదా, ఏం చేశావు అంటే భగవంతుడు యజ్ఞం చేశాను, ధర్మం చేశాను, నలుగురికి 4 మంచి విషయాలు చెప్పాను, దానం చేశాను, నా ఆస్తిలో ఇంత దానం చేశాను, దాన ధర్మాలకు ఇంత వినియోగించాను అని చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటే భగవంతుడు వారికి మంచి జన్మలు ఇస్తాడు. లేకపోతే ఆ యొక్క భోగ యోనులు అని చెప్పారంటే పశు పక్షాదులు, క్రిమి కీటకాలు ఇవన్నీ కూడా వాటికి ధర్మకార్యాలు చేసేటువంటి అవకాశం లేదండి. అవన్నీ కూడా తినడానికి, కనడానికి మాత్రమే పుట్టాయి. కేవలము మనిషి మాత్రమే ధర్మ కార్యక్రమాలు చేయడానికి మానవ జీవితం మనకు దొరికింది. కాబట్టి ఈ దొరికినటువంటి మానవ జీవితాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే దానము, ధర్మము, ఇవే 2 మన జీవితానికి శరణ్యం. ధన్యవాదాలు.